అర్థం. అందుకు ఎప్పుడూ కూడా మన కన్నా తల్లిదండ్రులు మనం కన్నీరు పెట్టించకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు, మాటల చేత బాధ పెట్టకూడదు, కృంగదీయకూడదు. ఇప్పుడేముంది, చాలామంది ఏం పెట్టావు నాకు ఈ మాట అంటే చెంపలు పగలగొట్టాలనిపిస్తుంది. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఏం పెట్టావు అంటే అసలు మనిషేనా? ఈ మాటలు అన్న వాళ్ళు మనుషులు కాదు. నిజంగా కడుపుకు అన్నం తినట్లేదు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇట్లాంటి మాటలు వినబడుతున్నాను. ఇలాంటి విషయాలు చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు, ఇట్లాంటి మాటలు చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరైనా ఎంతవరకు బాధ్యత నెరవేర్చగలరో అంతవరకే చేస్తారు. ఇంకా మనం బ్రతుకున్నంత కాలం వాళ్ళు చచ్చేంత వరకు వాళ్ళు మనకేదో పెట్టాలి అన్న ఆలోచనను మనం వాళ్ళకు పెట్టేలాగా ఉండాలా. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకు మనము పెట్టేవారిగా ఉండాలి, కానీ తల్లిదండ్రులు మాకు ఇంకా పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడైతే ఈ ఆలోచనతో ఉంటా, నేను అంటున్నాను కదా, నీకు దీర్ఘాయుష్ ఉండదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను చెప్తున్నాను, దేవుని మాట నేను చెప్తున్నాను. అందుకు ఆయన సిలువ మీద బాధ్యతను వహించాడు, సిలువ మీద కనికరంతో ఉన్నాడు, సిలువ మీద బంధం ఉంది, సిలువ మీద. అందుకు బంధాలకి విలువ ఇవ్వండి. దేనికి విలువ ఇవ్వండి? బంధాలకి విలువనివ్వండి. బంధాలకి విలువనివ్వకపోతే క్రైస్తవుడం కాదు మనం. చాలాసార్లు నేను అంటున్నాను, వదిలిపెట్టేది